భవానీపురం జోజీనగర్లో 42 ఫ్లాట్లకు సంబంధించి ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా కన్నీటి గాథే అని చెప్పొచ్చు. కొంతమంది ఏదైతే బ్యాంకు లోన్లు తీసుకోవడం కప్పు సప్పు చేసుకొని కొన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పెద్దవాడ మనతో పాటు ఉన్నారు. 2 పిల్లలు, పెళ్లి చేసింది, చెరుకో సగం సగం అల్లుళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? కొనుక్కున్నామండి మేము. కొనుక్కుంటే 15 సంవత్సరాల క్రితం మా పెద్ద పాప పెళ్ళయింది. ఆ పాపకు సగం 90 గజాలు ఇచ్చాను. 180 గజాలు కొనుక్కున్నాము. 90 గజాలు ఇచ్చాను ఆ పాప కట్నం కింద. అలాగే ఇంకో సగం చిన్న పాపకి ఇచ్చా. ఆ పాపకి పెళ్ళయి కూడా 10 సంవత్సరాలు అయ్యింది. అయితే పెద్దల్లుడు ఇక్కడే విజయవాడలోనే ఏదో పని చేసుకుంటాడు. ఆ అబ్బాయి బాగా ఇల్లు కట్టుకున్నాడు. చిన్నల్లుడుకి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పెళ్ళైనా ఈ 3 సంవత్సరాల ఇష్యూ జరుగుతుంటే వాడు ఏం చేశాడంటే వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు అమెరికాలో. 3 పిల్లలు ఉన్న దాన్ని తీసుకొచ్చేసేసి నీ స్థలాన్ని నువ్వు ఇచ్చిన కట్నం కూడా మాకు పనికి రాలేదు అనేసి ఏమి పనికి రాలేదని నా పిల్లలు నా ఇంట్లో వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేము సరేలే వదిలేసాడులే, మన రోడ్డు అమ్మటే స్థలం కదా, ఏ కొట్టు పెట్టుకుని బతుకుతాం, వాళ్ళు ఆడపిల్లలే వస్తారులే మన దగ్గరికి అని మేము రెడీగా చిన్న అమ్మాయికి కూడా ఫౌండేషన్ అయ్యి లేపుకుంటున్నాము. రేకుల సెడ్ లాగా లేపుకుంటున్నాం. ఏ కొట్టన్నా కిరాణా కొట్టన్నా పెట్టుకుని. చిన్న అమ్మాయిని వదిలేశారమ్మా భర్త వదిలేసి తీసుకెళ్ళట్లా, ఎట్లా అన్న ప్రాబ్లంతో తీసుకెళ్ళిపోతే మేము ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం. పెద్ద అబ్బాయి బాగా కట్టుకున్నాడు, పెద్దల్లుడు బాగా చక్కగా కట్టుకున్నాడు. అంతా లోన్ అంతా బాగా కట్టుకున్నాడు. 90 గజాల్లో అయినా బాగా కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకుంటే ఆ అబ్బాయి నిన్న 3 రోజులు నాడు ఆ ఇల్లు పగలగొడతాం అవన్నీ చూసి ఆ రోజు నుంచి ఆ అబ్బాయి అసలు ఈ ఫ్లాట్ల దగ్గరికి రావట్లా. అసలు ఆ అబ్బాయి కొంచెం కోపిష్ట అబ్బాయి అనుకో. మరి ఈ ఫ్లాట్లన్నీ పగలగొట్టేసినాక ఆ ఇల్లు కట్టింది అన్నీ అయిపోయినాక మా అమ్మాయిని ఎలా చూస్తాడు? ఫస్ట్ నుంచే మా పిల్లకి కొంచెం ఇదిగా చూస్తాడు, కర్కశంగా చూస్తాడు, కొడతాం అట్లా చేస్తాడు. ఇప్పుడు ఈ ప్లాట్లన్నీ పోయింది కదా, మీ అమ్మిచ్చిన ప్లాట్ పోయింది కదా, దాన్ని చూసుకునే కదా ఎంత ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు పోయింది నువ్వు కూడా పో అంటాడు. ఆ పిల్లకేమో పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, పిల్లడేమో 9th క్లాస్ చదువుతున్నాడు. రెండో పాపకేమో పిల్లకేమో 9వ సంవత్సరం, 7వ సంవత్సరం, 5వ సంవత్సరం పిల్లలు వాళ్ళ 3. సరే మన దగ్గరికి వస్తా, నువ్వు ఇక్కడే ఉండమ్మా అని ఇక్కడే ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నామండి. అనుకుంటే వీళ్ళు వచ్చి పగలగొట్టేసి అసలు మాకు కాకుండా చేసేస్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోయిందిగా. మా దగ్గర ఉన్న డబ్బు, నాకు బంగారు గొలుసులు ఉండేవి, గాజులు ఉండేవి, అవన్నీ అమ్ముకుని ఆ కోట్లకి లక్షలు కట్టాము. ఆ కోట్లోనేమో వాళ్ళైపోయి వెళ్ళిపోయారు, ఆ లాయర్లు కూడా వాళ్ళైపోయి వెళ్ళిపోయి వాళ్ళకే కొట్టేసేస్తే ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇచ్చే 4 లక్షలతోనే బతుకుతున్నాము. మా ఆయన గారు ఏమో ఏం పని చేయలేకపోతున్నాడు. ఆయనకి ఇవన్నీ మర్యాదలు 70 సంవత్సరాలు ఆయనకి, నాకేమో 60 సంవత్సరాలు. మేము ఇప్పుడు ఎలా బతకాలి? ఆ పిల్ల వచ్చి మా ఇంటి నెత్తి మీద కూర్చుంది. వెళ్ళిపోమంటే ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిద్ది? చదివించాం బీటెక్ వరకు. ఆ పిల్ల మర్యాదతో అసలు ఏమన్నీ చేయట్లేదు. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మా జీవితం ఎట్లాగా? మేము ఎక్కడ ఉండాలండి? మేము ఎక్కడ పల్లెటూరులో ఉన్నాం. వెళ్ళి మా వారు ఊళ్ళో కేసీపీలో పనిచేసేవారు. అక్కడి నుంచి మేము ఏం డబ్బు దాచుకోలేదు కాబట్టి ఆ మంటాల్లోనే జగన్ గారు ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నాం. అక్కడ మంటాల్లో కొనుక్కుని అక్కడ ఉంటున్నాము. 2 పిల్లలకి ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అసలు? కూల్చివేసే సమయంలో అడిగారమ్మా మీరు? నేను అడిగానండి, ఏంటబ్బా మా ఇల్లు ఇలా కూల్చేస్తున్నాను అంటే, నువ్వు మాట్లాడద్దు, అసలు ఈ అమ్మాయి ఇష్యూ ఏంటి, ముందు ఈ ముసల్దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడన్నా దూరంగా పారేసి రండి అని ఒక లాయరు అన్నాడు. అన్నంటే అక్కడ పోలీసులు ఆడవాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి పెద్దమ్మ నువ్వేం పోట్లాడబాక, నువ్వేం నోరెత్తబాక, నువ్వు రామమ్మ, నువ్వు ఏ దెబ్బ తగిలినా నువ్వు ఓర్చుకోలేవు ఈ వయసులో అని వాళ్ళు లాగేశారు నా పక్క నుంచి. తర్వాత ఈ కబ్జా చేసిన అతను కూడా, ఏంటయ్యా నువ్వు ఇట్లాంటి పని చేయటం నీకు న్యాయం ఉందంటే, నీ ఇష్టం వచ్చినన్నా తిట్టుకోమ్మా, ఏమన్నా సాగు, మాకు సంబంధం లేదు మాది అని ఆయన అన్నాడు. మీరు లోకేష్ కార్యాలయానికి వెళ్ళారు, జనసేన కార్యాలయం కూడా వాళ్ళు కలిసారు, మీ వాళ్ళు వెళ్ళారు. ఆ సమయంలో ఏం చెప్పారు? మీకు చెప్పారు? జనసేన కార్యాలయానికి వాళ్ళకి మగవాళ్ళు వెళ్ళారు, మా ఆయనను వాళ్ళందరూ వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయాను. అంత దూరం నువ్వు వద్దులే అని అంటే నేను వెళ్ళలేకపోయానండి. వాళ్ళ దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. వీళ్ళు చెప్పిన మాటలు నేను వింటున్నాను అంతే. ఏ కార్యాలయానికి నేను వెళ్ళలేకపోయాను. అసలు నడవటమే కష్టమైపోయింది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, దీంతో సైకాలజీ కూడా వచ్చింది. రాధికారెడ్డి గారి దగ్గర మందులు కూడా వాడుతున్నాను నేను. ఈ ఇష్యూ వచ్చిన కాడి నుంచి పడిపోతే నన్ను రాధికారెడ్డి గారు కూడా మీరు ఫోన్ చేసి మంటాడి నుంచి కోటేశ్వరం వచ్చింది మందుల కోసం అని కూడా కనుక్కోండి, ఆవిడే చెప్పేస్తుంది నా స్టోరీ అంతా.
నేను అంత ఇదిగా అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. అంటే ఇవాళే అనే కాదు, మొన్నసారి వచ్చారుగా గుండాలు తీసుకుని, పోయినసారి ఒకసారి వచ్చారు. అప్పుడు 200 మంది జనాలను వేసుకుని వచ్చేసారు. అప్పుడే నేను పడిపోయా. మళ్ళీ నిన్న వచ్చారు పోలీసులు వచ్చారు. నిన్న 200 మంది పోలీసులను తీసుకొచ్చాడు. ఒక్కొక్క మనిషి దగ్గర 3 పోలీసులు నిలబడితే ఏ ఆడదైనా మొగోడైనా ఏం చేస్తాడమ్మా చెప్పు? ఏ ఆడదైనా మొగోడికి ధైర్యం, నా ఇల్లు పడిపోతుందని కొట్టగలడు. కొడితే 3 పోలీసులు 3 పక్కన పట్టుకుంటే వాడు ఎవరిని కొడతాడు? ఎంత 40 మంది ఉన్నా మాత్రం. ఇప్పుడు ఆ పోలీసులను చూసి మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు వస్తారు? మమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తారని ఎవరు రావట్లే మా దగ్గరికి. అప్పుడు ఎవరు రాలే, ఈ జనం అంతా కూడా రాలే. ఆ 40 మంది 42 ప్లాట్లలోనే ఉన్నాం. వాళ్ళదే ఏమన్నా అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంత జనం ఎట్లా రాలా? ఎవరికాళ్ళు అంతమంది పోలీసులు చూస్తే ఎవరికాళ్ళు మమ్మల్ని బొక్కలో వేసా, మమ్మల్నితో చేస్తారు స్టేషన్లో, కానీ మా దగ్గరికి ఎవరు రాలా. అది మాదేంటి. కాయా కష్టం చేసుకొని 180 గజాలు కొనడం, అందులో 2 కూతుర్లకి పెళ్లి చేసిన తర్వాత చెరుకు 90 గజాలు ఇచ్చారు. చిన్న అల్లుడు ఆల్రెడీ ఆమెను వదిలేశాడు. ప్రస్తుతం పెద్ద అల్లుడికి సంబంధించి అందంగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆ ఇంటిని కూడా కూల్చేశారంటూ కూడా పెద్ద ఆవిడ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి బాగైతే చూడొచ్చు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, జోజీనగర్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.